కానీ ఒక విషయం ఏంటంటే మనోడు ఎందుకు ఇంత మూర్ఖంగా మారింది అర్థం కాలేదు. ఇక ఆయన ఉన్నాడు కదా అని మెల్లగా ఏం చేస్తున్నాడు మనోడు, మెల్లగా బండి కావాలి నాకు వైష్ణవి అనగానే అమ్మ పోయి అమ్మ అల్లుడు బండి అడుగుతుండే అన్నదంట. ఇక ఆమె పోయి వాళ్ళ ఆయనకి చెప్పినాము అల్లుడు బండి అడుగుతున్నాడు. ఈ అమ్మ ఏదైనా పాడైపోయినా ఆయన మెల్లగా మీ వాళ్ళు ఏం బెటరా మరి ఏంది కట్నము ఫస్ట్ ఏమన్నాడు, నాకు ఏం వద్దు నీ బిడ్డనే చాలన్నాడు మొగోడు. నెల 15 రోజులు 2 నెలల కింద నాకు 5 లక్షలు కావాలి అని పిల్లని అడిగితే పోయి 5 లక్షలు అప్పు తీసుకొస్తామని ఆయనతో అడిగి పెట్టినంట. అడిగి పెట్టి ఆయన తర్వాత మెల్లగా మళ్ళీ ఏం చేసిండంట, మెల్లగా ఆసరా తీసుకుని మెల్లగా వచ్చి పోర్షవులో లేదు 5 లక్షలు వద్దు మరి అన్న అంది పెట్టుకొస్తేనే ఉరుమాలి ఇక కట్నంలో లేడుంది అంటే ఇక కట్నంలో చెప్తా నేను అది పెద్ద ముచ్చటిగా. ఎంత ప్రీ ప్లాన్డ్ ఉంది, ఎంత అమ్మ ధైర్యం ఇవ్వకపోతే అమ్మాయి రక్తం అడుగులు అక్కడ ఉంటే వీడు అందులోనే ఉన్నాడు, వీడు దుర్మార్గుడు, ఈ దొంగ నా కొడుకు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు అమ్మాయిని పొట్టన పెట్టుకోవాల్సి వచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ నుంచి కొంచెం ఓపికతోని వీడియో మొత్తం వింటే ఏం జరిగింది అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. నాకు చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు అన్న ఏం జరిగిందని, ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తా. ఏమీ లేదు, వీళ్ళ మ్యారేజ్ అయ్యి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల మ్యారేజ్లా ఈ అమ్మాయి ఎంబడి మనోడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో బొక్కల దాంట్లో ఒక కంపౌండర్గా వర్క్ చేస్తా ఉన్నాడు ఈ మూర్ఖుడు. తర్వాత వీళ్ళిద్దరూ సరే తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిండు. వీళ్ళు సేమ్ క్యాస్ట్ కూడా సేమ్ బుడిగజంగం, వీళ్ళ క్యాస్ట్ కూడా బుడిగజంగం క్యాస్టే. ఇక మనోడే ఎంబడబడ్డాడు. అమ్మాయి ఒక వీడియోలో చెప్పినట్టు లవ్ లేదన్న విషయం అయితే అబద్ధము. అమ్మాయి కూడా సెకండ్ లవ్ చేసింది, లవ్ చేసినాకనే పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా క్లారిటీ ఇస్తున్నారు. అమ్మాయి లవ్వే చేయలేదని చెప్తా ఉన్నారు. అమ్మాయి లవ్ చేసింది, కాకపోతే ఫస్ట్ హరిబాబు అనే వ్యక్తి ఫస్ట్ లవ్ చేసిండు ఈ వైష్ణవ్ అనే అమ్మాయిని. ఓకేనా, క్లారిటీగా వినండి. ఈ వైష్ణవ్ అనే అమ్మాయిని హరిబాబు అనే వ్యక్తి ఫస్ట్ ఇష్టపడి ఎంబడబడ్డాడు. ఎందుకు ఎంబడబడ్డాడు అంటే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంది జర. ఇక కొంతమంది దొంగనా కొడుకుల బుద్ధి ఇదేగా, కుక్కతో కొంక సక్కగమ్మంటే అవుతుందా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే దొంగన కొడుకులు కొంతమంది ఉంటారు ఇట్లాంటి చెప్పగాళ్ళు. కానీ ఒక విషయం ఏంటంటే మనోడు ఎందుకు ఇంత మూర్ఖంగా మారింది అర్థం కాలేదు, నమ్మిచ్చి గొంతు కోసి. తర్వాత ఏం జరిగింది, సరే మనోడు ఎంబడబడ్డాడు. ఇక మందు తాగిండు అని మీకు తెలుసు, అది మందు తాగిండు అంత జరిగింది. ఎంబడబడ్డాడు. సరే ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిండు, వాళ్ళ అత్తకు కాల్ చేసిండు. వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటంటే అదో పెద్ద మూర్ఖురాలు, అది మనిషి కాదు, ఆడిది కాదు. ఇంకో వర్డ్ వేసుకోండి ఇక మనిషికి, వీళ్ళమ్మకి. ఇక ఆయన మనోడు ఏం చేసిండు, ఇక నువ్వే నా సర్వస్వం నువ్వే. ఈ ఆడపూరలకు కూడా ఈ అమ్మాయికి కూడా వైష్ణవికి కూడా కొంచెం గిఫ్ట్ లేదన్నా కొనిస్తే కొంచెం అట్రాక్ట్ అయ్యే అది ఉండే అని వాళ్ళన్న చెప్తా ఉన్నాడు. మనకు తెలియదు ఈ అమ్మాయి అనే కదా, నేను ప్రతి అమ్మాయికి చెప్తా ఉన్నా. ఈ గిఫ్ట్లకు ఈ చాక్లెట్లకు ఈ పులిహోర మాటలకి ఇక ఇదే ఇక గిట్లనా మేము మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. నేను ఏమంటున్నా, 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో మనోడు వచ్చిండు. సరే తర్వాత ఏం జరిగింది, వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నది. ఎవరి ఫ్యామిలీ? వైష్ణవ్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్నది. సరే పోనీ ఊకెంబడి పడుతున్నాడు కదా, కానీ కదా ఒప్పుకున్న తర్వాత మనోడు ఏం చేసిండో, అప్పటికి ఈ అమ్మాయి ఫస్ట్ పడలేదు. అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఈ అమ్మాయి కూడా మనోడు లవ్లో పడ్డది. తర్వాత ఇంట్లో ఎవరికి తెలియకుండా వీళ్ళిద్దరు పోయి పెళ్లి చేసుకొచ్చుకున్నారు. ఆడేదో గుట్టు ఉంటుందంటే ఆ గుట్టకు పోయి పెళ్లి చేసుకొచ్చుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సరే ఏదైనా పాడైపోని తెలిసో తెలియకో వేసిరు అనేసి వీళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసిరు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకేం మిస్టేక్ అనిపించిందంటే, ఈ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి. ఈ వ్యక్తి అంత సైకో చేసినప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఇక్కడ నాకు కొంచెం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ది కొంచెం తప్పు అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, 2008 బాండ్, ఓన్లీ నాకు తెలిసి 17-18 ఇయర్స్ ఉంటాయి. సరే అమ్మాయి కూడా ఇష్టపడ్డది కదా, సరే అబ్బాయి కూడా ఏదో డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు, ఏదో ఒకటి వాళ్ళ బతుకు వాళ్ళు బతారని ఆలోచించారా? ఏ తల్లిదండ్రి అయినా ఏం ఆలోచిస్తారండి? జీవితాలు ఖరాబ్ చేయాలని ఆలోచించారు కదా, ఆలోచించారు. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకొని వచ్చి అత్తమ్మ నేను మంచిగా చూసుకుంటా పూలలో పెట్టుకుంటారు, పొయ్యి కాళ్ళ మీద పడ్డాడు. సరే ఏదైనా పాడైపోని ఏదైనా కానీ మరి పెద్ద మనుషులలో పోయిరు, పెద్ద మనుషులలో మాట్లాడిరు. పెద్ద మనుషులలో మాట్లాడితే వాళ్ళు అమ్మ ఒప్పుకోలే. తర్వాత మళ్ళీ ఏదో 1,00,000 రూపాయలు పెడదాము, అది పెడదాం ఇది పెడదాం అని మళ్ళీ డిస్కషన్లు అయినాయి. వీళ్ళతో డబ్బులు లేవు. దాని తర్వాత ఏమైంది, ఇక మరి ఏడుంటావయ్యా అంటే ఈయనే ఉంటా నేను ఓన్ అన్నాడు. ఏమంటారు, బిడ్డే జీవితం ఖరాబ్ అవుతుంది. సరే ఏదైనా పాడైపోని మా కొడుకు లెక్క అనుకొని వైష్ణవ్ వాళ్ళ మమ్మీ డాడీ ఆయనతో ఓ రూమ్ ఇచ్చిరు. ఆ రూమ్ వేసిన రూమ్ అదే. ఆ రూమ్ ఇస్తే ఆయన ఆ రూమ్లోకి పోయి ఇక అందులోనే అంతకన్నా ముందు 10,000-12,000 రూపాయలు జీతం మనోడికి ఆ కంప్యూటర్గా బొక్కల ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తే. ఇక పెళ్ళైన తర్వాత డ్యూటీ కూడా బంద్ చేసిండు. ఇక పెళ్ళైంది కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకోరు ఇక మొన్ననే పెళ్ళయ్యా ఎందుకు పొరంది అని. వీళ్ళకి కరెక్ట్గా 10 నెలలు అవుతుంది వీళ్ళ పెళ్ళై, అంతే. అంతకన్నా ముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వీళ్ళ పరిచయం, అంతే. ఈ స్టోరీ అంతా ఈ లవ్ అనుకోవచ్చు, వన్ సైడ్ అనుకోవచ్చు,
టూ సైడ్ అనుకోవచ్చు, ఇదంతా జరిగింది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి చాలా చిన్నపిల్ల, ఏం థింక్ చేయాలన్న ఆలోచన. ఎందుకంటే ఏముంటుందండి 16, 17, 18 సంవత్సరాల అమ్మాయి పిల్లలకి ఏమున్నా ఏదో ఎంజాయ్ చేసినామా ఏదో పిల్లల ఈ విధంగా ఉంటుంది మైండ్ సెట్ అంతా. ఆయనతో అయిపోయింది ఉన్నాడు, సరే ఏదైనా పాడైపోయినా ఏం చేసిరు వాళ్ళ అమ్మనైనా ఇంటి ముంగడ షాప్ పెట్టించారు ఈయనకి. సరే ఏదన్నా నడుపుకున్నాని ఒక చిన్న షాప్ పెట్టించారు, కిరణ్ షాప్. హరిబాబు అనే వ్యక్తి పెట్టి వీనికి బట్టలు, వీనికి బోటి ఫ్రైలు, ఈయన గొట్టం ఫ్రైలు, అన్ని ఫ్రైలు చేసి పెడితే ఈరోజు అలా బిడ్డని పొట్టన పెట్టుకున్నాడు. ఇక మనోన్నైతే వదిలే ప్రసక్తి అయితే లేనని అంటూ ఉన్నారు వాళ్ళు, కానీ చేతులకు తీసుకోవద్దని చెప్తా ఉన్నాం మనం కూడా. కానీ ఇక వాళ్ళ బిడ్డే. ఇక తర్వాత ఏమైంది, దాని తర్వాత మెల్లగా అది చేసుకుంటే సరే వీడియోలు ఏదేదో ఈ అమ్మాయి అప్పుడు చేసిన వీడియోలు అదొకటి పంచాది పెట్టినట్టు అదొకటి. ఇక అక్కడ ఏం పనులు ఉంటాయండి, ఆ కొరుట్ల సైడ్ మ్యాక్సిమం సౌదీకి దేశం పోతారు చాలా మంది. అక్కడ పెద్ద పనులే ఉండయి. ఆ వరి నాటు వేస్తారు, ఏముంటుంది వారం 10 రోజులు ఉంటుంది ఆ వరి నాటులో, వరి పొలాలు గంతే, ఏం ఉండదు అక్కడ పని. అందరు ఇంటికానే ఉంటారు కాబట్టి ఏదో క్రియేట్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ కాబట్టి చేసుకున్నారు అంతే తప్ప ఆ వీడియోలు అస్సలు నిజమే కాదు, అవి అంత ఫేక్ కంటెంట్ క్రియేట్ అది. ఇక ఆయనతో ఉన్నాడు కదా అని మెల్లగా ఏం చేస్తున్నాడు మనోడు, మెల్లగా బండి కావాలి నాకు వైష్ణవి అనగానే అమ్మ పోయి అమ్మ అల్లుడు బండి అడుగుతుండే అన్నదంట. ఇక ఆమె పోయి వాళ్ళ ఆయనకి చెప్పినాము అల్లుడు బండి అడుగుతున్నాడు. ఈ అమ్మ ఏదైనా పాడైపోయినా ఆయనతో దసరా అప్పుడే వాళ్ళ అయ్యి ఏం చేసిండు, ఈయనకు నెట్ క్యాష్ పెట్టి పల్సర్ బండి కొన్నాడు ఈ మొగోనికి. కొని ఇక వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు ఆయనకు మొత్తం 3 బండ్లు కొన్నాడంట. ఆయన కొనేసి వచ్చిన తర్వాత మెల్లగా ఏం చేసిండు, మెల్లగా మీ వాళ్ళు ఏం బెటరా మరి ఏంది కట్నము, ఫస్ట్ ఏమన్నాడు నాకు ఏం వద్దు నీ బిడ్డనే చాలన్నాడు మొగోడు. దొంగ ఇచ్చినాలి దొంగ, ఓ మీ బిడ్డ చాలు, మీ బిడ్డను పూలలో పెట్టుకుంటా అత్త మానరంట. పుసుకున్న ఏదైనా పాడైపోతుంది మా పిల్లలతో పాటు అన్న ఉద్దేశంతో వాళ్ళు వీడు మళ్ళీ బయటికి పోతే ఏదైనా చేసుకోగల ఏమైనా కాగల్లా అని ఏదైనా పాడైపోని మా పిల్లలతో పాటు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి సావగల్లా. వాడు ముందే మందు తాగిండి ఇది వరకే, ఏదో అంటారు కదా పాపమాని పాలు పోస్తున్నంట, ఏదో కాటేసినట్టు అయిపోయింది. అయిన తర్వాత మెల్లగా ఏం చేసిండు, మళ్ళీ మెల్లగా బంగారం పెట్టిరు. మనోడికో తులం బంగారం, ఆ అమ్మాయికో 3 తులాలు చేయి. ఇది అయిపోయిందా, ఇక అటు ఇటు సరే ఇక ఏదైనా కానీ ఇక అనుకున్నారు. ఈ 8 నెలల్లో జరిగిన ప్రాసెస్ ఇదంతా. ఇక దాని తర్వాత మెల్లగా ఏం చేసిండు మనోడు, మొన్న 2 నెలల కింద, నెల 15 రోజులు 2 నెలల కింద నాకు 5 లక్షలు కావాలి అని పిల్లని అడిగితే పోయి అమ్మ మీ అల్లుడు 5 లక్షలు అడుగుతుందని మళ్ళీ పోయి అమ్మకి చెప్తే వారం రోజుల దాకా అయ్యా ఈ అమ్మాయి అడిగినా కొద్దికి తెచ్చినా కొద్దికి ఊకి అడుగుతానే ఉన్నాడు. గ్యాప్లో ఏంది ఇదంతా, మాకేమో వెళ్ళని సంసారము అని వారం రోజుల దాకా సైలెంట్గా ఉన్నాడు అంట. అయ్యా సైలెంట్గా ఉండే ఆయనతో సరే ఏదైనా పాడైపోయిన 5 లక్షలు అడిగింది కానీ ఆయన వీళ్ళ డాడీ వైష్ణవ్ వాళ్ళ డాడీ ట్రాక్టర్ డ్రైవర్, అలా సేట్ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకొస్తామని ఆయనతో అడిగి పెట్టినంట. అడిగి పెట్టి అయిన తర్వాత మెల్లగా మళ్ళీ ఏం చేసిండంట, ఆ ఊళ్ళే ఆ ఇంటి దగ్గర నుంచి నేను ఆ ఫ్లాట్ చూపించిన 2 గుంటల భూమి అవి మరి ఎట్లా ఇక పొద్దునాక ఏం పని, ఇక ఎట్లా మనోడి చెవులు ఎట్లా పడ్డదా 2 గుంటలు అమ్ముతారని 12,30,000 మెల్లగా ఆసర తీసుకుని మెల్లగా వచ్చి పోరు చెవుల లేదు 5 లక్షలు వద్దు, నేను ల్యాండ్ తీసుకుంటా 2 గుంటల భూమి, నాకు ల్యాండ్ ఇప్పిమని ఎంత అవుతుందో అంత అన్నాడంట. మనోడు ఎంత తెలివికల్లోడు చూడు. మరి అన్న అంది పెట్టుకొస్తేనే ఉరుమాలి, ఇక కట్నంలో లేడుంది అంటే ఇక కట్నంలో చెప్తా నేను, అది పెద్ద ముచ్చటిగా. ఇక ఆయనతో ఏం చేసింది వాళ్ళ అమ్మ ఆడిని తెచ్చిరు. సరే ఏదైనా ఏంది గిట్లా చేస్తా ఉన్నాడు ఏంది అని ఆయనతో ఈ వైష్ణవ్ వాళ్ళ ఇంటి ముంగట ఓ 200 గజాలు 300 గజాలు ఉంటుంది, ఇంటెనక 300-400 గజాలు ఉంటుంది. వాళ్ళ అయ్య అప్పట్లో సౌదీకి పోయినప్పుడు బాగా సంపాదించినాడంట. అక్కడ సౌదీలో పనిచేసినప్పుడు వైష్ణవ్ వాళ్ళ అయ్య ఇక్కడ కొన్నాడు. ఇక ఆయన అన్నాడంటే మళ్ళీ కొనుడు ఎందుకయ్యా, మరి ఇంటి ముంగట ఉన్నది ఈ ఫ్లాట్ అన్న తీసుకో, ఇంటి వెనుకున్నది అదన్నా తీసుకో అంటే హే కాదు నాకు అదే కావాలని అన్నాడు. నాకు ఆడైతేనే బాగుంటది, నేను అదే కొంటా, అందులో మొత్తం లక్ష్మీదేవత ఉంది, అందులో ఓంగర కట్టలు వస్తాయి నాకు అన్నట్టు. సరికి ఏదైనా పాడైపోని మళ్ళీ ఎందుకు పోరగాళ్ళ మధ్యలో అని ఇక ఏం చేసిరాడ కట్టనే కట్టిరు 6 లక్షలు. 6 లక్షలు కట్టి ఏం చేసిర్రు, ఈ 6 లక్షలు కట్టేసి ఆయనతో కడీలు వాతిరు. రిజిస్ట్రేషన్ టైం ఉంటదిగా, ఇక టైం పెడతారుగా 15 రోజులు 45 రోజులు ఉంటదిగా. అయితే ఈ గ్యాప్ లో మెల్లగా ఏమైంది, వీళ్ళ అమ్మ ఎంటర్ అయింది. అన్ని రోజులు వాళ్ళ అమ్మకి బొమ్మకి కొడుకే అవసరం రాలే, 8 నెలలు అయిపోయింది. సడన్ గా కొడుకు గుర్తుకొచ్చిండు. అవ్వకి కొడుకు గుర్తుకొచ్చి ఆయనతో అన్ని రోజులు మంచిగా ఉన్నాడు. ఆ వారం 10 రోజులకోలే రాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చుడు పెట్టినట మనోడు. ఇక వచ్చుడు పెడితే ఇక ఊకుంటారా పోరగాళ్ళు. ఇక ఈ వైష్ణవ్ అనే అమ్మాయి అమ్మ అల్లుడు జర ఏటేటో అయితే చేస్తుండే, జర సైక్ చేస్తున్నాడు, మరి మా అత్త దగ్గరికి పోతుండా ఏంది కథ ఏంది అంటే పోతే ఓంతి బిడ్డ అన్నదంట. వాళ్ళదమ్మ దగ్గరికి పోతే మనం ఎందుకు వద్దంటాం బిడ్డ, మీ అత్త ఓకే అంటే మీరు కూడా మీ అత్తగారింటికి పోయి ఉండరు అని చెప్పినంట వాళ్ళ అవ్వ కూడా. ఇక్కడ ల్యాండ్ ఉన్నా కానీ సరే ఉండని అనుకోండి. ఇక అయిన తర్వాత మెల్లగా వింటరా ఏం ముచ్చట్లు పెట్టుకుర్రో ఏం జరిగిందో. ఆయన తర్వాత మధ్యలో మనోడు ఈ వైష్ణవి ఈ హరిబాబు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి రోజు బండి తీసుకొని పోయి అత్తమ్మ మేము ఈ రూమ్లో ఉంటాము, ఈ రూమ్ జర పెద్దగా ఉంది కదా, మీరు సామాన్ కొంచెం అటు పెట్టుకోరంటే ఆయనతో కిచెన్లోకి పోయి కారపొడి తీసుకొచ్చి ఆ పోరని కంట్లో పోసిరంట అమ్మాయి కంట్లో. ఊరేక ఇదంతా ఏటేటో ఉందని ఆయనతో
వద్దు నడవండి వెళ్ళిపోదాం మన ఇంటికి, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని ఆయనతో ఈడికి వచ్చిర్రు. ఈడికి వచ్చిన తర్వాత ఏమైంది అనుకున్నారు, ఇంకా దొంగతనం కేసు పెట్టింది. దొంగతనం నిందేసింది వీళ్ళ మీద. ఎట్లా యువతను వచ్చింది మా ఇంటికి, అది యువత అసలు ఏంటిదని ఫోన్ చేసి ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది కదా, ఆడియో రికార్డింగ్ లో ఉన్న సందర్భం అదే. వీళ్ళు పోయినప్పుడు నా ఇంట్లోకి సక్కున ఎట్లొస్తుంది అని మాట్లాడుతా ఉన్నది. ఇక పోయి వచ్చినాక ఏం జరిగింది, వచ్చిర్రు తర్వాత అంత బాగానే ఉంది. ఈడికి వచ్చిన తర్వాత ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో, నా తులం బంగారం పోయి దొంగతనం చేసింది నీ బిడ్డ అని పెడితే అలావా ఈ పోరడు కూడా తిట్టినప్పటికి. కాకపోతే ఏంటంటే అంతకన్నా ముందు నుంచే గేమ్ స్టార్ట్ అయింది ఇక్కడ, ఈ అమ్మాయిని అటాక్ చేద్దామని. హరిబాబు అనేటోడు అల్టిమేట్ యాక్టర్. హరిబాబు అనే వ్యక్తి అమ్మాయిని ఇక్కడ ఏమైపోయిందంటే, అమ్మ ఆల్రెడీ 8 నెలలకోలే కొడుకు కనిపించలే అమ్మకు గని, ఇక అప్పుడు అమ్మ కొడుకు మొత్తం ఇక ఓ కొడుకో ఓ బిడ్డు అన్నట్టు అయిపోయింది మొత్తం పరిస్థితి. ఇక ఏం చెప్పిందో ఏం నేర్పించిందో, అరే ఇట్లా ఏరా నువ్వు కావాలంటే పోలీస్ స్టేషన్ పోతే నేను తీసుకొస్తా, నీకు మంచిగా బయట 2 ఎకరాల పొలం 10 లక్షలు ఇస్తాంటారు అనేసరికి ఈ అడ్డమైన మొండ కొడుక్కి ఏం దురాలోచన వచ్చిందో ఏమొచ్చిందో వీని మైండ్ మారిపోయింది. ఇక మారిపోయి ఆయన వచ్చే ఆ ఉంగరము అది ఇది అన్నప్పుడు ఇక ఈడున్నాడు కదా, ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ వంతనవాడు బాగా అలవాడు, జోకుడు బాగా అలవాడు వీనికి హరిబాబు అనే వ్యక్తి. మనోడు ఏం చేసిండు, అమ్మ మేము దేలేదు అది ఇది అంటే, ఈ వైష్ణవ్ వాళ్ళ అమ్మ ఉండి వీళ్ళు ఉంగరం దొంగతనం చేసిండ్రని నువ్వు గుడిలో దొరికితే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నది. మరి ఆమె బూతులు మామూలుగా లేవు, అది కూడా మీకు చెప్తా, ఎట్లాంటి అనరాని బూతులు ఉన్నాయో అది కూడా చెప్తా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది విషయం. దాని తర్వాత కట్ చేస్తే మనోడు అమ్మ దగ్గరికి పోయిండు, అమ్మ దగ్గర లొల్లి అయిందా లేదంటే అక్కడ అమ్మ అంతకన్నా ముందు కూడా ఒక రాత్రి 11 గంటలకి ఈ హరిబాబు అనేటోడు వాళ్ళ అన్నం తీసుకొని వచ్చిందంట. ఈ వాళ్ళ అన్నల ఫెజర్ కూడా ఉంది ఇక్కడ, చంపేర్రా దాన్ని చంపేర్రా అమ్మ వీళ్ళని చంపిన పీడ వీక్నేమో. ఆయనతో ఏమైంది తర్వాత మనోడు మంచిగా ఇక జర ఫ్రూట్స్ తింటాడంట పోరాడు, బాగానే ఆపిల్ పండ్లు అవి ఇవి తింటాడంట. ఆయనతో ఏం చేసిండు, ఆయన ఆపిల్ పండ్లు కట్ చేసాక అది మెల్లగా పెట్టుకొని వచ్చిందంట. నిన్న పోలీసు ముంగట అన్ని నిజాలు ఒప్పుకున్నాడు మనోడు. ఏమని, నేనే చంపినా నేనే చేసిన అని నిన్న పోలీసుల ముందు అంతే వివరంగా ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, నిన్న ఎస్ఐ గారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఏదో తీసుకొని వెళ్ళిండు అందులోకి బెడ్రూమ్లకి. మనోడు నిజంగానే అమ్మాయికి ఏదో పెట్టిండు, వాస్తవం ఇది. మరి చెప్పిండేమో ఇట్లా మత్తుకి ఇట్లా ఇది కలిపినా ఇట్లా ఉంది, అది కొంత అన్నం ఉంది అని చెప్పిండో ఏమన్నాడో. కట్ చేస్తే ఆయన పోరి మత్తులకి వెళ్ళిపోగానే అమ్మాయిని ఆయన రాత్రి 1 గంట 2 గంటలకే పోరిని 4 గంటలకు కూడా కాదు చంపేసిండు. ఆయన పొడిస్తే అమ్మాయి చేయలడ్డం పెట్టుకుందేమో ఆ మత్తు మైకంలా. ఇక్కడ ఈ కన్ను ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తా, ఇంకో ఫోటో ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఇక్కడ కూర్చుండు ఫస్ట్ నెత్తిలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుండు. ఇగో ఇక్కడ పడ్డది అమ్మాయి కాటు. నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఆయన. దాని తర్వాత చెయ్యికి ఇక్కడ. దాని తర్వాత ఏం చేసిండు మనోడికి ఐడియా ఉంది కదా, ఆయన గొంతు ఖతం చేసి ఏం చేసిండు మనోడు, ఎంత ప్రీ ప్లాన్డ్ ఉంది, ఎంత అమ్మ ధైర్యం ఇయ్యకపోతే అమ్మాయి రక్తం అడుగులు అక్కడ ఉంటే వీడు అందులోనే ఉన్నాడు, వీడు దుర్మార్గుడు, ఈ దొంగ నా కొడుకు అందులోనే ఉన్నాడు. వీడు అందులోనే ఉండి పొద్దున్న దాకా తెల్లారి దాకా ఉండి, ఎప్పుడు ఈ అమ్మాయి వాష్రూమ్కి లేచేది వాళ్ళ అమ్మకి డౌట్ వస్తూ ఉన్నది. ఇక మధ్యలో వాళ్ళు కూడా లేచిర్రు, అదంతా మీకు చెప్పింది. ఇక నేను ఎక్కువ సుప్రభాతం చెప్తాను, మీకు షార్ట్ కట్లో చెప్పుకొస్తున్నాను, మీకు అర్థం కావాలి సబ్జెక్ట్ అని. అయిపోయింది. కట్ చేస్తే మెల్లగా డోర్ తీసుకున్నాడు, బయటకు వచ్చిండు, బ్రష్ చేసినట్టు చేసిండు, బండి తీసుకొని బాగా వీళ్ళు కొనిచ్చిన పల్సర్ బండి తీసుకొని పోయి ఏడున్నాడు అనుకున్నారు, ఆడ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్లు కొత్తగా కడితే పోయి ఆడ చాకాడ దాచిపెట్టి ఈ బట్టలు ఏవైతున్నాయో బట్టలు ఆడ ఇడిచేసి సాయంత్రం 6:30 పోలీసులకు దొరికింది మనోడు. అసలు వాస్తవం ఇది జరిగింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళ అమ్మ మధ్యలో ఏం చేసింది, ఆస్తి కట్నం రే నీకు బయట ఇంతిస్తారో అంతిస్తారో, నువ్వు తొర్రగున్నావు రో, నువ్వు బుర్రగున్నావు, ఈ స్టైల్లో అయిపోయింది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్.